ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశైల దేవస్థానంలో ఇప్పటి క్రితమే పంచాంగ శ్రవణం కార్యక్రమం ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యనిర్వహణాధికారి గారి ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది ఎలా జరిగింది, మరి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఎలా జరిగింది, ఉగాది ఈ రోజుతో రథం సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఆ కార్యక్రమ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఆస్థాన సిద్ధాంతి గారు ఉన్నారు, ముఖేష్ శర్మ గారు. గత 27 సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో వారి యొక్క సేవలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యం కల్పించబట్టి జరిగినది. రైతులకి మంచి పంటలు పండి మంచి దిగుబడి చక్కగా వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టుకోగలుగుతారు. అదేవిధంగా పాడి పరిశ్రమ ఈ సంవత్సరం చాలా బాగుంటాయి. పాడి పరిశ్రమ అద్భుతమైన దిగుబడితో అనేక నూతన డైరీలు నెలకొల్పుతారు మన ఆంధ్ర రాష్ట్రంలో. దానికి సంబంధించిన పరిశ్రమలు కూడా బాగా వస్తాయి. దాని మూలంగా ఈ ఆవులు మొత్తం మీద పాడి యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. అదేవిధంగా వాటి యొక్క నిర్వహణ ఖర్చులు కూడా బాగా పెరగడం వల్ల కొంచెం పాల ధర కూడా కొంచెం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ పాల ఉత్పత్తులు దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. రైతులకి మంచి అనుకూలమైనటువంటి సమయం. మొత్తం మీద ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి, అన్ని ఉద్యోగాల వారికి చక్కటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క దేశాధిష్టానంగా చెప్పుకుంటున్నటువంటి గురుడు 3 రాశుల్లో సంచరించడం అనేది అసాధారణమైనటువంటి దేశాధిష్టానం. ఆ యోగం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. ఉగాది కోసం అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మన బాగా ఉండాలి. మన స్టేట్ అభివృద్ధి కోసం, పర్సనల్ అభివృద్ధి కోసం పనిచేయాలి.